Once I was invited to a meeting in ములకనూరు అనే ప్రాంతమునకు ఒకసారి నన్ను పిలిచినారు for a youth meeting. ఒక యూత్ మీటింగ్కి. That was in Telangana. అది తెలంగాణ ప్రాంతంలో. So youth meeting means, you know, మరి యూత్ మీటింగ్ అంటే మీకు తెలుసు. youth ministry, games, worshipping songs, claps, prizes and jumping and what not. యూత్ మీటింగ్ అనగానే మనకు తెలిసి ఎలా ఉంటుందో, అక్కడ పాటలు, ఆరాధన, గేమ్స్, చప్పట్లు కొట్టడము, గెంతులు వేయడము, ఇంకా అన్నీ. And flattering one another. ఒకరినొకరు మెచ్చుకోవడము, పొగడము. For that youth meeting, one girl came. ఆ యూత్ మీటింగ్ కొరకు ఒక ఆమె వచ్చింది, ఒక అమ్మాయి. She was the relative of Yesuratnam. యేసురత్నం గారి మనవరాలవుతుంది ఆమె. Her name was Mamata. ఆమె పేరు మమత. She is the relative of Yesuratnam and she is of that surrounding place. ఆమె యేసురత్నం గారి బంధువురాలు. అదే రీతిగా ఆమె ఆ దగ్గరలో ఉన్న స్థలంలో ఉంటుంది. After the meeting, ఆ కూటం అయిపోయిన తర్వాత she brought 150 rupees. ఆమె 150 రూపాయలు తీసుకొచ్చింది. Give me all the magazines which you have. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత, నాకు మీ దగ్గర ఉన్న పత్రికలన్నీ నాకు ఇవ్వండి. She got our magazines. ఆమె ఆ రీతిగా పత్రికలు తీసుకుంది. So I came away. ఆ తర్వాత నేను వచ్చేసాను. She was reading all the magazines, page by page, page by page. ఆమె ఒక్కొక్క పేజీ తర్వాత పేజీ ఆ పత్రికలన్నీ అలాగా చదువుతూ ఉంది. Tears were rolling from her. చదువుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు వస్తూ ఉంది. She was telephoning the other people whom she had wronged. ఆమె ఎవరెవరి దగ్గర ఏ రీతిగా తప్పు చేసినా, లేకపోతే ఎక్కడెక్కడ పొరపాట్లు చేసిందో అవన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వచ్చింది. She was telephoning me also. ఆమె నాకు కూడా ఫోన్ చేసేది. And she was telling me, in my dream I saw the sea. నేను నా కలలో ఒక సముద్రంను చూస్తూ ఉన్నానండి. And casuarina trees. అక్కడ సర్వే చెట్లు కనబడుతూ ఉన్నాయి. And I see I was crossing a river by boat. అదే రీతిగా నేను ఒక కాలువ లేదా నదిని నావ సహాయంతో దాటుతూ ఉన్నాను. And I'm weeping for my sins. నేను నా పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నాను. I don't know what happened. నాకు తెలీదు ఏం జరిగిందో. These magazines are touching me. కానీ ఈ మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు నేను తాకబడుతూ ఉన్నాను. And the Holy Spirit was speaking to me. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. Where all I robbed. ఎక్కడెక్కడైతే నేను తప్పుగా వ్యవహరించానో, And I'm repenting. ఆ విషయమే నేను పశ్చాత్తాపడుతున్నాను. I don't know what to do. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. I said, you come to the meetings. నేను అప్పుడు ఆమెను కూటములకు రా అని చెప్పాను. Somehow she got money and came to the meetings. ఏదో రీతిగా ఆమె కొంత డబ్బును పొందుకొని కూటములకు వచ్చింది. Last day we went to the sea. ఆఖరి దినమున మేము సముద్రంకు వెళ్ళాము. And she was telling me, అప్పుడు ఆమె నాతో చెప్తూ ఉంది, the same trees I saw in my dream. ఇవే చెట్లు నేను నా కలలో చూశాను. And the same ocean I saw in my dream. మరి ఇలాంటి సముద్రాన్నే మరి నా కలలో వచ్చింది కూడా ఇదే. I crossed the boat. In those days there were no bridges. మరి అంతకు మునుపు దినాల్లో అయితే ఇక్కడికి రావడానికి బ్రిడ్జ్ ఏమీ లేదు. And she crossed the river by this same boat. మరి అక్కడ ఉన్నటువంటి ఆ నది, ఆ కాలువను ఆమె ఆ బోట్ పైనే దాటి వచ్చింది. I am amazed. What is this? I saw everything in my dream. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా కలలో చూసినవన్నీ కూడా ఇక్కడ నేను చూడగలుగుతూ ఉన్నాను. She never knew this place. ఆమెకు అది వరకు ఈ స్థలం ఎన్నడూ తెలియదు. At that time she was from Karimnagar district. ఆ సమయంలో ఆమె కరీంనగర్లో ఉండేది. So I asked her to come to the meetings and she came here. Really she saw the same everything what she saw మరి in the dream. ఆమెను కూటములకు రమ్మని చెప్పినప్పుడు ఆమె కలలో ఏదైతే చూసిందో అదే దృశ్యాలను ఇక్కడ చూడగలిగింది. She repented for her sins. ఆమె తన పాపముల విషయమై పశ్చాత్తాపడింది. Deeply. లోతుగా పశ్చాత్తాపడింది. She gave her heart to Jesus. ఆమె తన హృదయమును యేసుకిచ్చింది. And then she became a disciple. ఆ తర్వాత ఆమె శిష్యురాలయ్యింది. And she loved God's work. ఆమె దేవుని సేవని ఇష్టపడింది. The church must prepare people
prepare mostly boys and girls for discipleship. సంఘము మరీ ప్రాముఖ్యంగా అమ్మాయిలనే కానీ అబ్బాయిలనే కానీ శిష్యరికానికి సిద్ధపరచాలి.